హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ చుక్కకూర పప్పు అండి. కొత్తగా ఇలా ట్రై చేయండి. రెసిపీ అయితే లాస్ట్ వరకు చూడండి. చాలా బాగుంటుందండి ఈ పప్పు అయితే. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు వేసుకొని శనగపప్పు వచ్చి ఒక 3 టీ స్పూన్లు అయితే వేసుకోవాలండి. శనగపప్పు వేసుకొని ఇలా రెండు కలిపి పప్పు చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. కొత్తగా అండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కుక్కర్లోకి వేసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని నీటుగా కడిగి పప్పుకు తగ్గట్లు నీళ్లు పోసుకోండి. అంటే ఒక పెద్ద గ్లాస్ నీళ్లు, చుక్కకూరలో నీళ్లు వస్తాయి, ఊరుతాయి కాబట్టి చూసి పోసుకోవాలండి నీళ్లు. మీరు గట్టిగా కావాలా పలచగా కావాలా చూసి వేసుకోండి నీళ్లు. వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టేసి పక్కనైతే హై ఫ్లేమ్లో మెత్తగా ఉడికించుకోండి పప్పు. ఈ పక్కనైతే చుక్కకూర తీసుకున్నానండి. 2 పెద్ద కట్టలు చుక్కకూర తీసుకొని నీట్గా కడిగి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పప్పు ఉడికేలోపు మనం ఇందులోకి పచ్చిమిర్చి అయితే గ్రైండ్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక 7-8 పచ్చిమిర్చి పప్పుకు తగ్గట్లు వేసుకున్నానండి. అలాగే వెల్లుల్లి వచ్చి చిన్న గడ్డ వెల్లుల్లి తీసుకున్నాను. పప్పుకు తగ్గట్లు చింతపండు అయితే తీసుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకున్నాను. ఎందుకు పుల్లగా ఉంటుంది కాబట్టి చుక్కకూర చూసి వేసుకోవాలండి. చింతపండు వేసుకొని కచ్చా పచ్చా గ్రైండ్ చేసి పెట్టుకోండి. తర్వాత ఈ లోపతి పప్పు అయితే ఉడికిపోయి మూత తీసేసి చల్లారిపోయింది. మనం కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర వేసుకోవాలండి పప్పులోకి. మొత్తం చుక్కకూర అంతా వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కానీ ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసి కొన్ని నీళ్లు పోసుకోండి. అంటే ఎందుకంటే పప్పులో ఎక్కువ నీళ్లు లేవు కాబట్టి ఈ చుక్కకూర ఉడకనీకైతే కొద్దిగా నీళ్లు వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఈ చుక్కకూరలో నుంచి నీళ్లు ఊరుతాయి కాబట్టి చూసి నీళ్లు పోసుకోండి. మిక్సీ జార్ కడిగి అయితే ఊకే వేసుకున్నానండి, అంతే. మీరైతే చూసి వేసుకోండి. ఈ పప్పు అయితే చాలా బాగుంటుందండి. కొత్తగా ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చూపించి ఉండరు. ఫస్ట్ టైం నేను ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఒక్కసారి చూసి ట్రై చేయండి. చాలా బాగుంటుంది పప్పు అయితే, సూపర్గా ఉంటుందండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 2 విజిల్స్ వస్తే చాలండి, ఎక్కువ అవసరం లేదు. చుక్కకూర ఉడికితే చాలు. కుక్కర్ చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో జీలకర్ర పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. పప్పుకు తగ్గట్లు మీ రుచికి తగ్గట్లు వేసుకోండి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. నేను పప్పు ముందు ఎందుకు ఉడికించుకున్నానంటే కుక్కర్లో చుక్కకూర వచ్చి తొందరగా ఉడికిపోతుందండి. అందుకని పప్పు ఉడికించుకొని మళ్ళా చుక్కకూర వేసి 2 విజిల్స్ అయితే రానిచ్చాను. ఎక్కువగా ఉడకకుండా ఇలా ఉడికితే చాలు. చాలా బాగుంటుంది పప్పు, సూపర్గా ఉంటుంది. ఈ టిప్ ఫాలో అవ్వండి మీరు కూడా. తర్వాత అయితే మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోకి వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు అయితే ఇలా లో ఫ్లేమ్లో వేయించుకొని ఆ పప్పులోకి అయితే వేసుకోండి. చాలా బాగుంటుందండి పప్పు అయితే, సూపర్గా ఉంటుంది. ఈ పప్పు రెసిపీ అప్పుడే అయిపోలేదండి. ఇందులోకి మెయిన్ వేయాల్సింది ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది. అది ఏందో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇదే కడాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ శనగపిండి వేసుకోండి. వేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకొని పప్పులోకి వేసుకోండి. పప్పు అయితే సూపర్గా ఉంటుందండి, భలే బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి పప్పు. జీలకర్ర పొడి వేసుకున్నాము, అలాగే ఇవి శనగపిండి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి పప్పు. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. డిఫరెంట్ స్టైల్లో చాలా బాగుంటుందండి పప్పు.